ఎరా ఇదేంటి అప్పుడే వచ్చావు? బాబాయ్ హార్ట్ అటాక్ అన్నావు, అప్పుడే వచ్చేసావా? రాదేంటి, నా జేబుకి బొక్క పెడతానే. అసలు వచ్చేవాడినే కాదు, శ్రావ్య ఫోన్ చేసి. శ్రావ్య ఫోన్ చేసిందా? అదేంటి నా ఫోన్ చేయాలి కదా, నీకు చేసిందేంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. ఓ షిట్. ఏమందరా? ఫోన్ చేస్తానని చెప్పింది. థ్యాంక్స్ రా. సారీ రా, నీది ఫేక్ లవ్ అనుకున్నాను. శ్రావ్య ఫోన్ చేసిందంటే డెఫినెట్ గా నీలో సక్సెస్ అవుతుందిరా. ఈ హ్యాపీ మూడ్ లో మంచి పార్టీ ఇస్తాను రా. ఫోన్ వాడుకో, పండగ చేసుకో. నీకోసం బిర్యానీ లెగ్ పీసులు తెస్తాను రా. ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ రా. హలో. హాయ్ శ్రావ్య. హాయ్ సజయ్, హౌ ఆర్ యు? ఏంటి శ్రావ్య ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు నాకు? గెస్ వాట్, నేను మా పేరెంట్స్ కి మన విషయం చెప్పాను. వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు. ఓకే. ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇయర్ మేము హాలిడేస్ కి బ్యాంకాక్ వెళ్తాం. ఈసారి నిన్ను కూడా ఇన్వైట్ చేశారు. నువ్వు అక్కడికి వచ్చి మా పేరెంట్స్ ని ఇంప్రెస్ చేసావనుకో, వెంటనే మన పెళ్లి. ఓకే ఓకే శ్రావ్య. ఈ గుడ్ న్యూస్ తో ఫోన్ చేద్దామని ఇన్నాళ్ళు నేను వెయిట్ చేశాను. ఓకే సంజయ్, లిసన్. టికెట్స్ అన్ని నేను అరేంజ్ చేశాను. ఎల్లుండి మిడ్నైట్ ఫ్లైట్ టు బ్యాంకాక్. నీకు ఓకేనా? ఓకే ఓకే, సీ యు దేర్, బై. అందరి విలన్ లాగానే ఇతను క్రూయల్ గా నవ్వాలనుకుంటాడు. వాయిస్ వీక్ కానీ వైలెన్స్ స్ట్రాంగ్. ఇతని పేరు అన్సార్. ఆ పేరు చెబితే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భయపడాలనేది ఇతని కోరిక. ఆ ప్రాసెస్ లో ఉన్న ఒక పెద్ద డీల్ ని గురుమూర్తి రామస్వాములకు అప్పచెప్పాడు. కండిషన్స్ ఎక్కువే. తెచ్చేవాడు ఇతను కలవకూడదు. చెప్పిన టైంకి చెప్పిన చోట సరుకు అందిస్తే స్విస్ బ్యాంకులోని అకౌంట్ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. తేడాలు వస్తే తల లేచిపోద్ది. గురుమూర్తి, ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ కి నాకు కత్తి లాంటి ట్రాన్స్పోర్టర్ కావాలి. ఇది నా ప్రెస్టీజియస్ డీల్. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, పని మాత్రం పర్ఫెక్ట్ గా జరిగిపోవాలి. తేడా వస్తే తలల్లేస్తాయి. ఓకే? ఇతని పేరు టైసన్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టర్. అదేనండి, ఇక్కడ సరుకు విదేశాలకు, విదేశాల సరుకు ఇక్కడికి చేరుస్తుంటాడు. వీడికి చార్లెస్ సోబరాజ్ అంత హిస్టరీ ఉంది. చేసేది వెదవ పనైనా వెరీ సిన్సియర్ గా, ప్రొఫెషనల్ గా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టైసన్ ఒక తెలివైన నీచుడు. హాయ్ టైసన్, ఈ బ్యాగ్లో మాలేంటో నీకు తెలుసు. ఈ బ్యాగ్ని పోలీసులకు దొరకకుండా బ్యాంకాక్ నుంచి పుకెట్కి చేర్చాలి. ఓకే ఓకే. Yeah, Mike Tyson. Hi. You're on. Hi. Girls, come on, blow. Never try to be Sam, 'cause I'm missing. You gotta get Sam. This is the man to keep you happy. Oh, heart made a mark, yo, from me. You made the mark, come and go. Yo, go. Excuse me. Sure back. Oh, What is this? Hey, come on. God. What happened? I don't know. Hey, ISA agent. I don't know about this ఎవరిని girl. పంపించారు? I don't know. Come on. Believe Let me. us move. Please, I don't know about this girl. It's not mine. నమస్తే సార్, వెల్కమ్ సార్. కార్గోలో వేయాల్సింది హ్యాండ్ లగేజ్గా తెచ్చాడేంటి?
ఇదా గురుగారు మరి ఇవి ఎక్కడ పెట్టుకోవాలి నేను? మీరు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే అక్కడ పెట్టుకోండి. యా వీడేంటి నాది కప్పుకున్నాడు? ఇదిలో ఒక్కేద్దాం మనకంటే. గురుగారు నేను అటు వెళ్ళాలి, కాల్ తీస్తారా? నమస్తే. నమస్తే. నేను అసలు ఫ్లైట్ మిస్ అవుతాను అనుకున్నాను. మీరు కరెక్ట్ టైంకే వచ్చారు సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్. ఏమైంది? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? సరస్వతి. సరస్వతి టికెట్ కొన్నావా? దీనికి టికెట్ ఏంటి? ఇది నా హార్మోనియం పెట్టి. హార్మోనియం పెట్టా. జస్ట్ అ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఇది తీసుకెళ్లి వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కడైనా పెట్టండి. హలో, అక్కడ నా బ్యాగ్ ఉందండి. మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది ఓ సార్. కొంచెం తీయమ్మా. ఓ ఎక్కడ తీసుకెళ్తున్నారు? సార్ మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది. ఇది ఓవర్ సైజ్ అన్న సంగతి ఆ స్కానింగ్ కూడా తెలీదా? పుట్టిట్ దే. సార్ ఓవర్ సైజ్ ఉంది. ఓవర్ సైజ్ కాదు, కార్గోలో అక్కడ వేస్తాం పెట్టండి. సార్. అది కాదు మేడం, ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇట్ ఈస్ ఓవర్ సైజ్ సార్. ఓ టేక్ దిస్. లంచం ఇస్తున్నారా? ఓ షిట్. ఓ కూల్ కూల్ టైసన్, కూల్ డౌన్. ఐల్ గెట్ డౌన్. ఐల్ గో ఫర్ నెక్స్ట్ ఫ్లైట్. సార్ What? రేపటి వరకు ఫ్లైట్ లేదు సార్. ఫోన్ చేసుకోవచ్చా? సార్ మీ ఫోన్ కోసం ఫ్లైట్ ఆగదు సార్. చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయమ్మా ఇందులో. సార్ మీ బ్యాగ్ మీకు జాగ్రత్తగా అప్పచెప్తాం సార్ మీరు దిగేటప్పుడు. ఓకేనా సార్? Okay. ఆర్ యు హ్యాపీ సార్? హ్యాపీ. ప్లీజ్ బి సీటెడ్. ఓకే ఓకే. ఏంట్రా చూస్తున్నావు? నీ సరస్వతి సేఫే కదా? మరి ఇంకే దుప్పటి కప్పుకుని పడుకో. షేప్ చూడు, నల్ల కాకిలే. సార్ నా పేరు సంజయ్ అండి. సో వాట్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. సార్ ఇది బ్యాంకాక్ ఎన్ని గంటలు వెళ్ళదు సార్? ఓహో, ఇప్పుడు వచ్చింది కదా తాడి, ఇంత పొడుగుంది. మ్మ్. దాన్ని పిలిచి అడుగు చెప్తుంది. హలోవే. సార్ కోపం వచ్చింది ఏంట. సార్ నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్తున్నాను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ సార్. మంచి గోల్ఫర్ని కూడా. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో. నేను వింటుంటాను కదా. మీరేం చేస్తుంటారు సార్? నేనా ముసుగ్గా పడుకుంటాను. డిస్టర్బ్ చేయకు. ఇది శంకోళ్ళలో ఉన్నాడు. Love you too. Hey, listen. Parents wait చేస్తున్నారు. Okay. వెళ్దామా? Let's go. కూల్ టైసాన్, కూల్ కూల్. నీలం సంజయ్ శాస్త్రి. ఓ షిట్. ఇదేంటి నా బ్యాగ్ ఎంత బరువైంది?
చాలా రోజులు శ్రావ్య నేను చూసి రియల్లీ ఐ మిస్ యూ. ఒక్కసారి నా ఫోన్ చేసేది. అండ్ సంజయ్, Hmm. మా మదర్ బిహేవియర్ అండ్ పర్సనల్ యాక్టివిటీస్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఏమండి మన అమ్మాయి సెలక్షన్ చాలా బాగుంది కదా. చూద్దాం, అది మనం చెక్ చేసిన తర్వాత చెప్పాలి. వీళ్ళు శ్రావ్య మదర్ ఫాదర్ జీవీరావు భువనేశ్వరి. జీవీరావు పెద్ద బిజినెస్ మ్యాన్, లైఫ్లో ప్రతిదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. అతని మదర్ చాముండంటే మాత్రం గౌరవం, భయం, చిరాకు అన్నీ ఉన్నాయి.